మెడాల నొప్పులకు, మోకాల నొప్పులకు, అలాగే మడమ నొప్పులకు అన్నింటికి చాలా బాగా పనిచేస్తుందండి. 2-3 రోజుల్లోనే మొత్తం కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తొలగిపోతాయి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మనకు ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి. చాలామంది మోకాళ్ళ నొప్పులతోటి, అలాగే మెడాల నొప్పులతోటి చాలా బాధపడుతూ ఉంటారండి. నడవలేని వారు సైతం కూడా చాలా ఈజీగా నడిచేస్తారు. సో, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇక చూసేద్దాం. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న కలబంద ముక్క తీసుకోవాలండి. ఇక కలబంద ముక్కను ఒకసారి అంతా బాగా శుభ్రం చేసుకొని ఇటుపక్క అటుపక్క ముళ్ళు లాంటివి ఉంటాయి కదండి, అవి తీసేసుకోండి. చాలామంది అడిగారండి మోకాళ్ళ నొప్పులకు ఒక మంచి రెమెడీ చూపించండి న్యాచురల్గా అని చెప్పి. సో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ రెమెడీ నాకు కొంతమంది పెద్దవాళ్ళు ట్రై చేసి చెప్పినటువంటి రెమెడీ. చాలా బాగా నొప్పులు అనేవి తగ్గాయి. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. పడుకున్న తర్వాత ఇక నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయండి. మోకాళ్ళ దగ్గర నుంచి ఇక పాదం వరకు విపరీతంగా నొప్పులతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ విధంగా ట్రై చేయండి. మెడాల నొప్పులకు, మడమ నొప్పులకు, మోకాళ్ళ నొప్పులకు, అన్ని నొప్పులకు చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే చేతి దగ్గర, చేతి వేళ్ళ దగ్గర, నరాల దగ్గర కూడా నొప్పులు వస్తూ ఉంటాయి కదండి. భుజం దగ్గర కూడా నొప్పిలాగా ఉంటుంది. సో ఏ నొప్పికైనా ఈ ఒక్క రెమెడీని అప్లై చేయండి. సాధారణంగా మన ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి తయారు చేసినటువంటి రెమెడీ. కలబందకున్నటువంటి స్కిన్ తీయనవసరం లేదండి. ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ముళ్ళుల్ని తొలగించి ఇక ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో ఇక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ముందుగా ఏదైనా చట్నీ లాంటిది ప్రిపేర్ చేసి ఉన్నట్లయితే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి, కారం ఏమీ లేకుండా. ఇక ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి ఈ కలబంద ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇక ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. మెంతులు నొప్పులను ఈజీగా తొలగిస్తాయి. మెంతుల వల్ల మన ఆరోగ్యానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. సో కొద్దిగంత మెంతులు తీసుకోండి. ఇప్పుడు మనం తయారు చేస్తున్న రెమెడీ వచ్చేసి 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో మెంతుల్ని కూడా యాడ్ చేసిన తర్వాత వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇక ఐరన్ కడాయి తీసుకోండి, లేదంటే ఏదైనా మందంగా ఉన్నటువంటి కడాయి తీసుకోండి. మనం పోపు వేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదండి, అది కడాయి ఇలాంటి ఐరన్ది అయితే మరీ మంచిదండి. హోమ్ రెమెడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదు అంటే మందంపాటి ఒక గిన్నె తీసుకోండి, సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి. ఇక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గుజ్జును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక ఇందులోని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన వస్తువులు వచ్చేసి ఇది వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అండి, అంటే ఆవాల నూనె. ఆవాల నూనె నొప్పులను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు మెడికల్ స్టోర్లో చిన్న చిన్న బాటిళ్ళ రూపంలో కూడా అందుబాటుగా ఉంటుంది, కిరాణా షాపులో కూడా ఉంటుంది. ఇక రెండవది వచ్చేసి నేను నెక్స్ట్ యాడ్ చేసింది వచ్చేసి నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, నొప్పులను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 స్పూన్ల వరకు ఆవాల నూనె, 1 స్పూన్ వరకు నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె లేకపోతే ఆముదం తీసుకోండి. ఇక ఇందులోనే పసుపు తీసుకోండి. పసుపు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. నొప్పులను తగ్గించడానికి, దెబ్బలను మాన్పించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో బయట నుంచి ఏమీ తేవాల్సిన అవసరం లేదండి. ఒక ఆవాల నూనె ఒక్కసారిగా తెచ్చి పెట్టుకున్నామంటే మనకు హోమ్ రెమెడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆవాల నూనె వల్ల. ఇక నువ్వుల నూనె బదులుగా మీరు ఆముదం కూడా తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వుల నూనె అందుబాటుగా ఉందంటే నువ్వుల నూనె తీసుకోండి. నొప్పులను లాగేస్తుంది అనమాట, నొప్పులను తొలగించేస్తుంది. చాలామంది పెద్దవాళ్ళు ట్రై చేసినటువంటి రెమెడీ అండి. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయి చాలా నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రి అంతా నిద్రపోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఈ విధంగా ట్రై చేయండి, నొప్పులు అనేవి ఈజీగా తగ్గిపోతాయి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి మోకాళ్ళ నొప్పులకు, మడమ నొప్పులకు, అలాగే పాదాల నొప్పులకు, అరికాళ్ళలో మంటలకి కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక ఈ విధంగా కాస్త దగ్గర పడేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ రెమెడీని తయారు చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో లేకుండా మీడియం ఉండేలాగా చూసుకోండి, మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకొని తయారు చేసుకోండి. సో మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అలోవెరా మెంతుల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. అలోవెరాలో ఉన్నటువంటి గుజ్జుతోనే మిక్సీ పట్టేసుకోవాలి. సో కొద్దిగా కూడా నీటిని ఉపయోగించకూడదండి. చూస్తున్నారు కదండి, కాస్త దగ్గర పడుతూ ఉంది. ఈ రెమెడీని తయారు చేయడం చాలా సులభం అండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇంకా మీకు ఎలాంటి రెమెడీస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను.
సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో చూస్తున్నారు కదండి, కాస్త దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మందంగా ఉన్నటువంటి కడాయి అయితే ఎక్కడ కూడా అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గుజ్జులాగా తయారవుతుంది. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కాస్త లూజ్గా ఉంది కదండి, ఈ విధంగా వేడి చేసుకోవడం వల్ల ఏంటంటే కాస్త దగ్గర పడుతుందండి కన్సిస్టెన్సీ. ఇక మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే మెంతులు తీసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగంత మెంతులు తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి. సో చూస్తున్నారు కదండి, మనం డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదండి, తాగడానికి ఉపయోగించేటువంటి వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. రాత్రి పూట పడుకునేటప్పుడు 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వరకు మెంతుల్ని ఇందులోకి వేసుకొని ఈ గ్లాస్ నిండా వాటర్ని నింపేసి లిడ్ని క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే వదిలేసేయండి. సో చూస్తున్నారు కదండి, 1 స్పూన్ వరకు సరిపోతాయి, లేదంటే 1.5 స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ని ఫిల్ చేసి నైట్ అంతా అలాగే వదిలేసేయండి, లిడ్ని క్లోజ్ చేసేసి. ఇక ప్రతిరోజు ఉదయాన్నే ఈ వాటర్ని తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, బీపీ, షుగర్ లాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. సో మెంతి నీళ్ళు తాగడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా మెరుగుపడుతుంది, నొప్పులను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా నానబెట్టేసుకొని ఉదయాన్నే ఈ వాటర్ని తాగాలండి. వడగట్టుకొని తాగొచ్చు, లేదంటే మెంతుల్ని నములుతూ వాటర్ని తాగొచ్చు అండి. మెంతులు చేదుగా ఉంటాయి అనుకున్నట్లయితే మెంతుల్ని వడగట్టేసుకొని తాగొచ్చు. మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి వచ్చి వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతుందండి, నీరు కూడా రంగు మారుతాయి. సో 1 రోజు 2 రోజులు కాస్త చేదుగా అనిపించినా 3వ రోజుకు అలవాటైపోతుందండి. మన శరీరంలో వచ్చేటువంటి మార్పును మీరు గమనిస్తారు. ఈ మెంతి నీరు తాగడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుందండి. చర్మంపై ఉన్నటువంటి ముడతలు కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి. ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలన్నది క్లియర్గా తెలుసుకుందామండి. సో మెంతి వాటర్ని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదంటే కనీసం ఈ రెమెడీని మీ పాదాలకు, మీ మోకాళ్ళకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా శుభ్రంగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ కానీ, గ్లాస్ కానీ, ఈ విధంగా స్టీల్ కానీ ఒక చిన్న డబ్బీలోకి ఫిల్ చేసుకొని, మూత ఉన్నటువంటి డబ్బీలోకి ఫిల్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అలాగే పక్కన పెట్టేసేయండి. అంటే కూల్ అంతా తగ్గిపోయేంత వరకు అలాగే పక్కన పెట్టేసి ఇక పడుకునేటప్పుడు మనకు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో, ఈ విధంగా మెడాల దగ్గర కూడా చాలా నొప్పులు ఉంటూ ఉంటాయి కదండి, మెడాల దగ్గర, అలాగే మోకాళ్ళకు, మడమలకు, అరికాళ్ళకు, అన్ని చోట్ల మనకి ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అంత లెక్కల మంచి దట్టంగా అప్లై చేసి కాసేపు అలా మర్దన చేసేయండి. సో మోకాళ్ళ దగ్గర ఈ విధంగా కాస్త ఎక్కువే అప్లై చేయండి. ఈ కలబందలో ఉన్నటువంటి గుజ్జు, అలాగే మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి సారం అనేది చక్కగా స్కిన్ అబ్జర్వ్ చేసుకొని నొప్పులు అనేవి తొలగిపోతాయండి. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి మనం తయారు చేసుకున్నటువంటి రెమెడీని అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇక ఉదయాన్నే మనం తయారు చేసుకున్నటువంటి మెంతి నీరు తప్పకుండా తాగుతూ ఉండాలండి. సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అండి, 100%. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మోకాళ్ళ నొప్పులకు, ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ పలచగా కాకుండా కాస్త మందంగానే అప్లై చేసేయండి మోకాళ్ళ దగ్గర, మడమల దగ్గర, పాదాలకు, అలాగే అరికాళ్ళ మంటలు కూడా చూపించండి అని చెప్పి చాలామంది అడిగారండి. ఈ రెమెడీ అరికాళ్ళ మంటలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక రాత్రి ఈ విధంగా అప్లై చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే మీరు నార్మల్గా వాటర్ తోటి శుభ్రం చేసేసుకోవచ్చండి. ఈ విధంగా రోజు రాత్రి అప్లై చేసుకుంటూ ఉండండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.